ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. వీడియోలో వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. హైడ్రా రింగ్ రోడ్డు దాటి రాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారని, కానీ సంగారెడ్డి దాకా వచ్చిందన్నారు. సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలు అని ప్రచారం జరుగుతుందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహించారు. సో అధికారులు అత్యుత్సాహం చూపించకండి అంటూ నిపుణులు అయితే చెరిగారు. మొత్తానికి ఇటీవల కాలంలో హైదరాబాద్లో కాలంలో వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ప్రజలంతా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రకంగా హైడ్రా కూల్చివేతలతో కింద కాంగ్రెస్కు సంబంధించి ప్రజలు వ్యతిరేకంగా, ఇటు బీఆర్ఎస్ సంబంధించి బీజేపీ కూడా కీలకంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అండగా ఉండే విధంగా చెప్పడం. ఇక సంగారెడ్డిలోనూ కూల్చివేతలు లేకుండా చూడాలని కమిషనర్ రంగనాథన్కి జగ్గారెడ్డి సూచనలు అయితే చేయడం జరిగిందనమాట. అంటే సీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్. అంటే మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి నా నియోజకవర్గంలో కూల్చివేతలు ఉంటే ముందు నా దృష్టికి తీసుకురండి అని కోరారు. నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనకు గురి చేయకండి అని కోరారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అటు ఏదైతే దానం నాగేంద్ర ఇదే విషయాన్ని తెలిపారు. బాధితులకు ఇండ్లు ఇచ్చి కూల్చివేతలు చేయాలని చెప్పేసి స్పష్టం చేశారు.